గత 4 రోజుల నుంచి రాహుల్ గాంధీ బెంగుళూరులో ఓట్ల చోరీ జరిగింది, అందుకే మేము ఓడిపోయామని చెప్పి నానా రాద్ధాంతం చేస్తున్నారు. మరి రాయబరేలీ కాన్స్టిట్యున్సీ రాహుల్ గాంధీ గెలిచిన నియోజకవర్గం అది. అక్కడ కూడా ఓట్ల చోరీ జరిగిందనుకోవచ్చుగా. ఎందుకంటే ఒకే ఇంట్లో 27 ఓట్లు ఉన్నాయి, కానీ ఇంటి నెంబర్ 0. ఇంకా 50% ఓట్ చోరీ జరిగిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే నియోజకవర్గంలో ఇంటి నెంబర్ 0తో చాలా ఓట్లు ఉన్నట్లు గమనించారు. రాహుల్ గాంధీ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ లిస్టు కూడా తీసి ప్రెస్ మీట్లో మాట్లాడినట్లయితే చాలా బాగుండేది. అలా కాకుండా తాను ఓడిపోయిన నియోజకవర్గంలో వారి లిస్టు తీసి మాత్రమే చూపించారు. ఈసీని బీజేపీని తప్పుపట్టడానికని ఈ విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా ఓట్ల చోరీ జరిగింది, అది ప్రూవ్ చేసే వ్యక్తి అయితే తాను గెలిచిన నియోజకవర్గం రాయ్బరేలీ, అలాగే ఓడిపోయిన నియోజకవర్గం మహదేవపుర, దాంతోపాటు బీజేపీ ఓడిపోయి అతి తక్కువ ఓట్లు వచ్చినటువంటి నియోజకవర్గం మాలేగావ్, ఇది మహారాష్ట్ర ధూలే లోక్సభలో ఉంది. వీటిని కూడా ఉదాహరణకు తీసుకొని రాహుల్ గాంధీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే తాను చెప్పిన మాటలు జనాలు నమ్మడానికి ఆస్కారం ఉండేది.